మనము గత వారంలో వామన అవతారంలో వామన అవతారము దాల్చి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గరికి వటువు రూపంలో రావడము, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనని దానం అడగటము. ఆ దానం అడిగినప్పుడు ఆ ఏం కావాలో కోరుకో అని చెప్పినప్పుడు తను ఒకటి రెండు అని చెప్పి మూడు ఒకేసారి అడగలేదు, ఒకటి రెండు అడుగుల దానం ఇవ్వమని అడగడము మనం విన్నాము. అప్పుడు ఆయన ఏమంటారంటే, నేను ఇంత రాజుని, ఇంత చక్రవర్తిని, ఇంత గొప్పవాడిని, నా దగ్గర నువ్వు మూడు అడుగులు తప్ప ఇంకేం అడగలేదు, నీకేం తెలిసినట్టుగా లేదు, ఇంకా ఏమైనా అడుగు, నీకేమైనా ఇస్తాను అని కొద్దిగా అహంకార యొక్క ఆ ఆ లక్షణాలతో ఏమైనా తీసుకో అని చెప్పేసి అడుగుతూ రకరకాల ఆ, విషయాలని ఆయనకి చెప్పడం జరిగింది. ఏంటి, భూమి తీసుకుంటావా, ఆ కన్యలను పంపించమంటావా, లేకపోతే నీకు ఇంకా అనేక రకాల సంపదలను అనేక రకాలు ఆయనకు చెప్పాడు. అవన్నీ చెప్పినప్పుడు అవన్నీ నాకొద్దు, నేను ఒక్కడినే, నాకు ఎవరు లేరు, నేను ఒక్కడినే, నాకు ఎంత కావాలా, నేను వటువుని, నేను బ్రహ్మచారిని, నాకెందుకు ఇవన్నీ అని చెప్పేసి నాకు గొడుగు, ఒక జంధ్యము, ఆ కొద్దిగా ఉండడానికి కొంత స్థలము, నేను వీటిని జపం చేసుకోవడానికి మాల, ఇవి ఉంటే నాకు సరిపోతాయి, నాకు మిగతావేమీ అవసరం లేదు, నాకు ఆ మూడు అడుగులు ఇవ్వయ్య చాలు అని చెప్పేసి అది మాత్రమే అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన సరే నేను ఇస్తానని చెప్పాను కదా అని ఇస్తాను అని చెప్పి ఆ ఆ బలిచక్రవర్తి ఇవ్వడానికి అంటే ఈ, ఆ, ఇప్పుడు ఏముందంటే మనం ఎవరమైనా ఇవ్వడానికి ఏముంది, వాళ్ళు అడగగానే ఇట్లా చేత్తో ఆ, చెప్పేసి ఇది మీకు అని చెప్పేసి చెప్తాం. అట్లా కాదు అనమాట. అక్కడ ఈ వాళ్ళ నియమంలో ప్రకారం ఏంటంటే నీళ్లు తీసుకొని అది ఆయనకి ఇస్తున్నట్టుగా దానజలం అనేది చెప్పాలన్నమాట. కలశంలో నీళ్లు తీసుకొని ఆయనకు పోసి చెప్పాలి. అది ఇక కలశం తీసుకొని ఇంకా అది ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఆ బలిచక్రవర్తి యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు రావడం జరిగిందనమాట. ఆ రాగానే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈయన ఎవరు ఏంటి అనేది చెప్తున్నాడు. శుక్రాచార్యుడు రాక్షసుల అందరికీ గురువు అతను. చాలా గొప్పవాడు. దేవగురువు అయిన బృహస్పతితో సమానమైనటువంటి వ్యక్తి. అందుకే అతనికి ఈ విశ్వంలో ఆయనకి కూడా నవగ్రహాలలో ఒక గ్రహంగా ఆయనకు కూడా చోటు ఇవ్వడం జరిగింది. ఆ, మరియు మొత్తము మనం చూసుకున్నట్టయితే గ్రహాలలో అందమైన గ్రహం కూడా శుక్రుడు. శుక్రుడు అనేది చాలా అందమైన గ్రహము. మనకి వెలుగుతూ కనిపిస్తుంటుంది సాయంత్రం సమయంలో చూస్తే. ఇదే యొక్క గ్రహాన్ని మనము గ్రీకు వాళ్ళు ఏమంటారంటే వీనస్ అంటారు వాళ్ళు. అందమైన గ్రహం అన్నమాట. సరే, మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఆయన కూడా ఈ గ్రహాలలో ఒక స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి. గురువులలో బృహస్పతి దేవతలకు ఎలా అయితే గొప్పవాడో, ఈయన కూడా రాక్షసులకు అంత గొప్పవాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే, నేను ఇంత కష్టపడి ఇంత విశ్వజిత్ యాగాన్ని నేను చేపించి ఇంత సంపదని, ఇంత వైభవాన్ని బలిచక్రవర్తికి రావడానికి కారణమైనటువంటి వీళ్ళందరినీ బాగుండాలని చెప్తే, ఈ చక్రవర్తి ఏ ఆలోచన లేకుండా మొత్తం తీసి ఆయనకు దారిపోస్తాను అంటున్నాడు. ఎందుకు ఆ మాట ఆయన అంటున్నాడు? శుక్రాచార్యుడు ముందే పలకరించుకుంటూ లోపలికి వచ్చినా కూడా ఎవరు ఆయనను గమనించలేదు. ఆయన విష్ణుమూర్తి అని చెప్పి. కానీ శుక్రాచార్యుడు ముందుగానే గమనించాడు. అంటే అతను అంతగా ఆ ఉన్నమాట, ఆ ఆధ్యాత్మిక పరంగా ఉండి ఆ యొక్క స్వరూపం ముందుగానే పసిగట్టినటువంటి గొప్ప వ్యక్తి శుక్రాచార్యుడు. ఆయన ఏమంటున్నాడంటే, వచ్చినవి ఎవరో అనుకుని నువ్వు ఇచ్చావయ్యా అని చెప్పేసి ఇక్కడ శుక్రాచార్యుడు ఇక్కడ ఆ, వచ్చి అతను మాట్లాడిన విషయాలన్నీ మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. అందులో చెప్తున్నాడు, ధనుజేంద్ర, ఇతడు ధరణీసురుడు కాడు, ఈశ్వరుడు కాడు, దేవ కార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండదితి గర్భమున కశ్యప సూనుడై కలిగే నకట ఎరుగక ఇతని కోరిక నీద నంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు, నీ లక్ష్మి తేజు నెలవు నైశ్వర్యంబు వంచించి ఇచ్చు దా వాసవు నకున్ మొనసి జగములెల్ల మూడు పాదముల నఖిల కలుగుచు నాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి
బడుగు పగితి నెట్లు బ్రతికేదవు నీవు. అయ్యా, వచ్చిన వ్యక్తి బ్రాహ్మణుడు కాదు, దేవ కార్యం సాధించుకొనుటకు ఆ మహా ఆ యొక్క అతిథి గర్భమున ఆ కశ్యపుని యొక్క కుమారుడిగా వచ్చాడు. ఆయన మహావిష్ణువు, ఆయన విష్ణు రూపం అని నీకు తెలియక నువ్వు ఆయనకు దానం ఇస్తానని నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు ఆయన ఊరుకుంటాడా? నీ యొక్క లక్ష్మి, నీ ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. లక్ష్మి ఉందంటే ఐశ్వర్యమేనండి మొత్తము. నీ ఐశ్వర్యం అంతా వెళ్ళి దగ్గర ఏమీ ఉండదు. నువ్వు ఆయనకేమో ఇస్తానని చెప్పావు, అదంతా తీసుకెళ్లి ఆయన ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నువ్వు చెప్పిన 3 అడుగులతో ముల్లోకం ఆక్రమించేస్తాడు. ఇంకా ఎక్కడ నువ్వు ఉండడానికి ఏ, ప్రదేశం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏ విధంగా నువ్వు బ్రతుకుతావు నిరుపేదగా అని చెప్పేసి ఆయన పలుకుతున్నాడు అనమాట. అంతేకాక ఇప్పుడు శుక్రాచార్యుడు ప్రారంభించినటువంటి మాటలు అనమాట. అంటే గురువు అడుగుతున్నాడు, నువ్వు ఎట్లా చేస్తావని. అలాగే ఏం చెప్తున్నాడు? ఒక్క పదంబున భూమియు నొక్కి యున్నతమూర్తిని, ఒక్క పాదంతో భూమిని తో స్వర్గాన్ని ఆక్రమించేస్తాడు. దిక్కులు గగనములు తానై మొత్తం దిక్కులంతా సమస్త విజయ్ ఉంటాడు. ఇక వెక్క సమయున్న నిందు వెడదలో చెప్పుమా, అంతా ఆయనే కలిసి ఉంటున్నాడు. మొత్తం విశ్వమంతా కలిసిపోతాడు. ఇక మొత్తం ఆయనే అయిపోయి ఉంటాడు. ఎందుకంటే విష్ణు అంటే వ్యాప్తి వ్యక్తి, విశ్వమంతా ఆయనదే, ఆయన తప్ప ఇంకెవరిది కాదు. మరి అట్లా మొత్తం అయి ఉంటాడు. మరి ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు ఇంకా ఈ పద్యంలో అంటే, ఇచ్చేదనానికి ఈకున్న నరకంబు ద్రోవ నీవును సమర్థుడవుగాన, నువ్వు ఇస్తానని చెప్పావు, ఇవ్వకపోతే నరకానికి ఏమైనా వెళ్తావా నువ్వు? అది కూడా నువ్వు ఆ పక్కన పెట్టేస్తావు. అంటే నరకానికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఎందుకు వెళ్ళాలి? నేను రాజును కదా, నా ప్రజల కోసం నేను ఇవన్నీ చేశాను, నా ప్రజల కోసం నేను ఉంచుకున్నాను, నేను ఇస్తానని చెప్పాను, కానీ ఇంత పోతుందని నాకు తెలియదు. మరి నా ప్రజలను రక్షించవలసిన బాధ్యత నాది. నువ్వు చెప్పుకొని నువ్వు చేసుకొని నువ్వు నరకానికి పోకుండా కూడా నువ్వు మార్గాన్ని మార్చుకోవచ్చు. ఏ దానం నాశమే తెంచినదియు దానంబుగా తండ్రు తత్వ విధులు. ఏదైతే మనం దానం ఇవ్వాలనుకుంటున్నామో ఆ దానం వలన మన యొక్క మొత్తము నశించిపోతుందని తెలిసినప్పుడు, మన యొక్క ఐశ్వర్యం అంతా పోతుందని తెలిసినప్పుడు దానం ఇయ్యాల్సిన పని లేదని మన పెద్దలు చెప్తున్నారు. దానంబు యజ్ఞంబు కర్మంబును విత్తవంతుడై తలపవలయు. ఎప్పుడైతే మనం సమృద్ధిగా సంపద ఉన్నప్పుడు మనం దానం చెయ్యొచ్చో, యజ్ఞం చెయ్యొచ్చో, తపము చెయ్యొచ్చో, ఇంకెవరికైనా మనం మనకు వచ్చిన వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యొచ్చు. ఇవన్నీ చేయాలి. ఎప్పుడు చేయాలి? మన దగ్గర సంపద ఉన్నప్పుడు. ఇప్పుడు నీ దగ్గర సంపద ఉంది, నీ దగ్గర ఉన్న సంపదని నువ్వు నీ యొక్క ప్రజల కోసము, అనేక కార్యక్రమాల కోసం ఇదన్నిటిని నువ్వు ఉపయోగించాలి ఈ సంపదతో. మరి ఈ సంపదను మొత్తం నువ్వు ఆయనకు, ఆ మహావిష్ణువు ఈ వటు రూపంలో వచ్చిన ఆయనకి నువ్వు ఇచ్చేస్తే మరి నీకు ఏముంటుంది? నీ దగ్గర ఇంకేముంది? ఉన్నటువంటి సంపదని ఎవరైనా కానీ 5 భాగాలుగా విభజించాలి. 5 భాగాలుగా విభజించి ఒక భాగం వచ్చి కుటుంబానికి, కామానికి, ఇంకొక భాగం అర్థానికి, అవసరాలు తీర్చడానికి కావలసినటువంటి స్థిరాస్తిని మనం సంపాదించుకోవడానికి కానీ, ఏదైనా కానీ ఏదైనా అర్థముని కొంత ఉంచుకోవాలి. అలాగే ధర్మానికి మనం ఏదైనా అవసరమై ఉంచుకోవాలి ఒక భాగం. ఇంకొక భాగం మన కీర్తి ప్రతిష్టలకు ఉపయోగించాలి. భాగం మనకు వచ్చినటువంటి ఆర్తులు ఎవరైతే ఉంటారో, మాకు సహాయం చేయమని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగించాలి. మన దగ్గర సంపద మొత్తము 5 భాగాలుగా చేసి నువ్వు వీళ్ళందరికీ పంచాలి. నువ్వు ఎడికి పంచకుండా మొత్తం అంతా నేను ఆ ఒడ్డుకి ఇచ్చేస్తాను, ఇది ధర్మం కాదు, నువ్వు రాజుగా చేయవలసింది ఇది కాదు. కాబట్టి నువ్వు ఇవ్వను అని చెప్పినా తప్పు లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. పరిపూర్ణుడు అవుతాడు. అంటే అంత సంపదన ఉన్నప్పుడు గా ఉంటావు. తనకు మాలిన ధర్మం చెయ్యొద్దు, తన ధర్మం కానిది ఏది నువ్వు చెయ్యొద్దు చెప్పేసి ఆ యొక్క శుక్రాచార్యుడు బాధతో, గురువు ఆ, శిష్యుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే గురువు భరించలేడు కదా, పాపం బాధతో చెప్తున్నాడు, మొత్తం పోతుంది ఈయనకు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడో ఒకసారి విందాం. ఆ, అంటే ఋగ్వేదంలో ఒక సూక్తి ఉంది. ఆ సూక్తి ఏం చెప్తుంది వినయ్య అని చెప్తాడు. అంగీకరించిన నక్లంబు బోవుచో ననృతంబు కాదనిన వదిప, ఈ ఆత్మ వృక్షం మూల మనృతంబు నిశ్చయ మనృ సెడదు. ఏమంటున్నాడంటే, నువ్వు అంగీకరించావు ఇస్తానని చెప్పి, నువ్వు ఇవ్వనన్నావు అనుకో, అది ఏమి కాదు, అది అసత్యము అవదు. ఎందుకని? నీ మొత్తం పోతుంది కాబట్టి నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ ఆత్మ అనే ఈ వృక్షానికి
కూడా మూలం అసత్యం అనేది ఉంటుంది. ఎందుకని అసత్యం అని చెప్పారు ఇక్కడ అంటే, మనం ఆత్మ అనేది ఎప్పుడూ నిరాకారము, రూపం ఉండదు, దానికి శాశ్వతమే అన్నమాట. ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఎప్పుడు మరణించదు. మనం వెళ్ళిపోతాం, మన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఈ ఆత్మ ఎప్పుడు ఎక్కడికి పోదు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది తప్ప ఆత్మకి ఎప్పుడు కూడా మరణం అనేది లేదు. ఎల్లప్పటికీ ఉంటుంది అది. ఈ ఆత్మ అనేది సత్యంగా ఉంటుంది. మరి ఈ ఆత్మ అనేది ఎప్పుడు అసత్యానికి మూలంగా అంటే నేను ఈ విధంగా ఉన్నానని మనం ఏదో అనుకుంటున్నాము, కానీ ఈ ఆత్మకి అవేముండవు. ఇది మనం అనుకుంటున్నవన్నీ దానికి మూలం అన్నమాట. ఈ అసత్యానికి మూలం. ఈ ఆత్మ అనేది ఎప్పుడు ఉండాలి అంటే, ఈ మొదలు ఉంటే అది మళ్ళీ చెట్టు పెరుగుతుంది. ఆ పండ్లు, ఫలము అనేవి సత్యానికి రూపాలు. అలాగే ఇప్పుడైతే చెట్టుకి మొదలు ఉంటుందో దానికి అన్ని పండ్లు, ఫలాలు అన్ని అన్ని ఉంటాయి. అలాగే నువ్వు కూడా నీ దగ్గర సంపద ఉంటేనే నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించగలుగుతావు. ఈ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. నీ దగ్గర ఏమీ లేకపోతే రాజ్యాన్ని, రాజ్యాలు అలాగే మొత్తము అన్నీ పోతాయి. నువ్వు ఎవరిని ఏమి చేయలేవు, పాలించలేవు, అంత కష్టంగా ఉంటుంది నీకు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఫలము వృక్షం, ఫలము పుష్ప పససెడి వృక్షంబు మూలంబుతో వృద్ధి పొందుగాది. అంటే ఫలము వృక్ష అంటే చెట్టుకి మూలం ఉంటే ఏ విధంగా అయితే వృద్ధి చెందుతుందో నీ దగ్గర కూడా కొద్దిగా ఉంచుకోవాలయ్యా అని చెప్తున్నాడు. చేటు గొరతయు లఘిమయు చెందకుండా నిచ్చు పురుషుండు సెడకుండు నిద్ద చరిత కాక జంచిత సత్యంగతి నటంచు నిజధనం భర్తకి ఇచ్చిన నీకు లేదు. నువ్వు ఈ మాట ఇచ్చానని చెప్పి నువ్వు ఇందులోనే ఉంటే, నువ్వు మొత్తం ఆయనకి ఇచ్చేసినట్లయితే, సత్యం కోసం నువ్వు దానం ఇస్తే నీకు ఇంక ఏమీ మిగిలేది లేదు. కాబట్టి నేను చెప్పింది విని ఒకసారిగా నువ్వు ఆ మాటని ఆలకించి ఇవ్వద్దు అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు ఆయన ఇంకా, విశ్వమైన చోట సర్వధనంబులు నడుగలేదంటంచు నన్రుతమాడు చెనటి పందనేమి చెప్పు ప్రాణము తోడి శవమువాడు వాని జన్మమేలా. అంటే ఉన్న ధనం ఉన్న చోట, మన కాడ ధనం ఉంది, ధనం ఉన్న చోట ఎవరైనా అడిగినప్పుడు లేదటంచు నన్రుతమాడు అంటే లేదని చెప్పి మనం అబద్ధం ఆడినట్లయితే అతను పిరికివాడు, ప్రాణం ఉన్నటువంటి శవంతో సమానం. వాడు ప్రాణం ఉన్నా కూడా శవంతో సమానము. అటువంటి జన్మ ఎందుకు, అది మానధనులకి అటువంటి జన్మ అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఈయన చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఉన్నది ఇవ్వచ్చు, నువ్వు అబద్ధం ఆడొచ్చు, ఏం కాదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అబద్ధం ఎప్పుడు ఆడాలి అని చెప్తున్నాడు ఆయన అంటే, కొన్ని మినహాయింపు ఉంది. ఒక్కొక్కసారి మనం అబద్ధాలు ఆడొచ్చు అని చెప్పి ఏం చెప్తున్నాడు, వారి జాక్షులందు అంటే ఆడవారి యొక్క విషయాలలో అబద్ధం ఆడొచ్చు. సమయంలో మనకు చాలా రకాల అబద్ధాలు చెప్తుంటారు కదా, అటు పెళ్లి వాళ్ళు, ఇటు పెళ్లి వాళ్ళు, ఏయో ఒకటి కొన్ని దాపెట్టి కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వివాహాలు చేసే సమయంలో, వివాహాలు చేసే సమయంలో వంద అబద్ధాలు ఆడైనా వివాహం చేయమని అడుగుతారు, కాబట్టి ఆ సమయంలో చేయొచ్చు. అలాగే ప్రాణ విత్త మాన భంగమందు అంటే ప్రాణాలు పోయే సమయంలో అబద్ధం ఆడొచ్చు. తర్వాత మనం పోయే సమయంలో అబద్ధం ఆడొచ్చు. మానం పోయే సమయంలో మనము అబద్ధం ఆడొచ్చు. అలాగే జగిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు, అలాగే గోవులను రక్షించే సమయంలో, బ్రాహ్మణులను రక్షించే సమయంలో బొంకవచ్చు అంటే అబద్ధం ఆడొచ్చు. నఖము నొందడది ఈ విధంగా ఈ పై వాటిలో మనం అబద్ధం ఆడినప్పుడు ఎవరికి ఏ పాపము చెప్తున్నాడు అనమాట. అబద్ధాలు ఎక్కడ ఆడాలి, ఎక్కడ అబద్ధం ఆడితే ఇబ్బంది ఉండదు, నువ్వు రాజుగా నువ్వు ఎలా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మాన ప్రాణాలు అని చెప్పేసి చెప్పారు కదా, అందులో నాకు మా హిస్టరీకి సంబంధించింది ఒకటి ఉంది, నేను అది చెప్తాను. ఒక 5 minutes తీసుకుంటది, సరేనా సార్? ఓకేనా? చెప్పండి మ్యామ్. ఆ హిస్టరీలో అంటే మాన ప్రాణాలు అన్న దాంట్లో మాకు మహిళల విషయం ఒకటి ఉందండి. చరిత్రలో పాపం వాళ్ళ బయటికి రాలేదు, చరిత్ర పరంగా పెద్దగా బయటికి తీసుకురాలేదు. ఆ విషయాన్ని ఇక్కడ నేను ఒకసారి చెప్పుదాము అనుకున్నాను. సింధు రాష్ట్ర పాలకుడు దాహిర్ అని ఒక హిందూ బ్రాహ్మణుడు, ఆయన పాలకుడిగా పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయానికి మన దేశంలోకి ఇంకా ముస్లిమ్స్ రాలేదు. ఆ దాహిర్ అనే పరిపాలన చేస్తున్న సమయంలో ఏమైందంటే, శ్రీలంక నుంచి శ్రీలంక పాలకుడు
శ్రీలంక నుంచి. ఆ టైంలో ముస్లిమ్స్ మనకి ఆసియాలో బాగ్దాద్ని ఆ, రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలన చేస్తున్నారనమాట అక్కడ. అతన్ని ఖలీఫా అంటాము. ఈ మహమ్మద్ ప్రవక్త తర్వాత వచ్చిన వారసులు అక్కడ ఉన్నారు. ఆ ఖలీఫాకి ఈ మీద భక్తి భావంతో శ్రీలంక పాలకుడు 8 ఓడలలో ఆయన ఆ, బాగ్దాద్కి పంపిస్తున్నారు ఓడలలో. ఆ ఓడలలో ఆ బహుమతులతో కూడినటువంటివన్నీ ఓడల్లో ప్రయాణిస్తూ ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ శ్రీలంక నుంచి మనకి మనం మ్యాప్ గుర్తు చేసుకున్నట్టయితే ఎడం వైపుగా వచ్చి, అంటే కేరళ, కర్ణాటక, ఆ తర్వాత గోవా, ఆ తర్వాత దాని మీదుగా వెళ్ళిపోయి అవి మళ్ళీ ఇరాన్కి ఇరాక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఆ మార్గంలో ఆ ఓడ వెళ్ళాలి, ఆ చివరి మార్గంలో. అలా వెళ్ళాల్సిన సమయంలో ఏమైందంటే అవి వెళ్తూ ఉన్న సమయంలో కరెక్ట్ గా సింధు రాజ్యానికి వచ్చిన తర్వాత, సింధు రాజ్యంలో ఓడరేవు దేబాల్ అనే ఓడరేవు పేరు అది. ఆ ఓడరేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఓడరేవు దగ్గర ఓడ దొంగలు ఏం చేశారంటే ఆ ఓడని దోచుకున్నారు. ఇప్పుడు కూడా మనము మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆ దక్షిణాఫ్రికా దేశంలో ఆ కింద ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఓడ దొంగల్ని మనం పైరైట్స్ అంటారు ఇప్పుడు అంతర్జాతీయంగా. వాళ్ళు ఇప్పటికి కూడా దొంగతనం చేస్తారు, ఓడల్ని బంధిస్తారు, ఆ వ్యక్తుల్ని ఓడల్లో ఉన్న అధికారులను బంధించేస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చిన దాకా వదిలిపెట్టారు. మన బా మన ఆంధ్ర అతన్ని కూడా ఒక 4-5 ఏళ్ల కిందట వదిలిపెట్టారు, బంధించి కూడా. అలా ఓడ దొంగలు వచ్చి దొంగతనం చేసేశారు. ఆ సంపదని దొంగలు దోచుకున్నారు. ఇక్కడ ఏమైందంటే ఆ విషయము ఆ ఖలీఫాకి తెలిసింది. ఆ ఖలీ వరకు మన దేశంలోకి ముస్లిమ్స్ రాలేదండి. ఆ ఆ ఖలీఫాలకు తెలిసింది. ఖలీఫాకు తెలిసి ఖలీఫా ఇంత జరిగింది సింధు రాష్ట్రంలో కాబట్టి సింధు రాజే మాకు ఇవన్నీ చెల్లియాలి, సింధు రాజుదే ఈ బాధ్యత అన్నాడు. అనగానే ఏమైంది వెంటనే సింధు రాజు ఏమన్నాడు, "నువ్వు ఓడరేవులో ఓ, ఉన్నింది మీ వాళ్ళు ఆపారు. మీ వాళ్ళు ఆపిన తర్వాత అక్కడ దొంగతనం జరిగితే దానికి నేను బాధ్యత ఎట్లా వహిస్తాను? దొంగలకి నేను బాధ్యత కాదు కదా, కాబట్టి నాకు సంబంధం లేదు, నేను కట్టను ఇదంతా" అని చెప్పేసి పాలకుడు అంటాడు. లేదు, నువ్వు కట్టకపోతే నేను మీద దాడికి వస్తామన్నారు. అంతకు ముందు 2-3 సార్లుగా అంతకు ముందు ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త వెంటనే ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినారు కానీ దేశంలోకి ఓడించి పంపించేశారు. రాలేదు, ఎవరు దేశంలోకి అడుగు పెట్టలేదు ఏ ఒక్కరు కూడా. అయితే ఈయన ఏం చేశాడు, లేదు నేను నీ మీద యుద్ధానికి వస్తున్నాను, నువ్వు నాకు ఇస్తానని చెప్పిన సంపద ఇవ్వలేదని చెప్పేసి అప్పుడు ఆయన ఆ, ఆ, ఇద్దరిని 2 సార్లుగా వ్యక్తులను పంపించారు. వాళ్ళని కూడా ఓడించి పంపించినాక మూడోసారిగా ఫైనల్ గా మహమ్మద్ బిన్ కాసిం అని అతన్ని పంపించాడు. అతను చిన్న వయసు పంపించి నువ్వు పోయి ఈ యుద్ధం చేసుకొని మనకు రావాలి అని పంపిస్తే ఈ మహమ్మద్ బిన్ కాసిం మన భారతదేశంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి ముస్లిం, భారతదేశంలోకి అడుగు పెట్టినటువంటి మొదటి ముస్లిం చిన్న పిల్లాడు. వాడు సైన్యాన్ని తీసుకొని దేశంలోకి వచ్చాడు. వచ్చినాక జయించడం కష్టమే, ఎందుకంటే ఈ దేశంలో ఆయన ఎప్పుడు చేశాడంటే వాళ్ళని వీళ్ళని తన వైపు తిప్పుకొని లంచాలు ఆ ఆ యొక్క రాజు యొక్క రహస్యాలు తెలుసుకొని ఆ యుద్ధం చేశారు. ఆ రోరు యుద్ధంలో ఆ, పాపం దాహిర్ రాజు పాలకుడు యుద్ధంలో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన భార్యను వచ్చి ఆ, వీళ్ళు చెరబట్టారు. వాళ్ళ ఇద్దరు కూతుర్ని ఏం చేశాడంటే మహమ్మద్ బిన్ కాసిం ఆయన మీద ప్రేమతో ఆ ఆ, ఖలీఫాకి ఇద్దరు అమ్మాయిల్ని పంపించేశాడు. వింటూనే ఉంటాం. ఇక్కడ ఈ అమ్మాయిల విషయం మీకు చెప్పడం కోసం నేను ఇక్కడ చెప్పానండి. ఇద్దరు అమ్మాయిలు సూర్యాదేవి, పరిమళాదేవి ఇద్దరిని ఈ కాసిం ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని మాత్రం ఈయన దగ్గర పెట్టేసుకొని వీళ్ళిద్దరిని పంపించేయడం జరిగింది అక్కడికి. వీళ్ళిద్దరిని బాగ్దాద్ తీసుకెళ్లారు. అంటే బాగ్దాద్ రాజధాని సిరియా, అక్కడికి తీసుకెళ్లిపోయారు. అక్కడికి తీసుకెళ్లిపోయిన తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళు దేనికి చేసుకుంటారు, మనందరికి తెలిసిన అమ్మాయిల్ని వాళ్ళు ఏం చేస్తారు అనేది. అయితే ఆ విధంగా వాళ్ళు అమ్మాయిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ అన్నాను, అంటే మాన ప్రాణాలని కాపాడుకునేటప్పుడు మనం అబద్ధం చెప్పొచ్చు అనే దగ్గర ఈ విషయం మీకు చెప్పబోతున్నాను అనమాట. సూర్యాదేవి పెద్ద కూతురు ఈమె. ఆ రాజుకి ఆ అమ్మాయికి బాధ వేసింది. ఆల్రెడీ వాళ్ళ సోదరుడు కూడా చనిపోయాడు యుద్ధరంగంలో. వాళ్ళ నాన్న లేరు, రాజ్యం పోయింది, వాళ్ళ అమ్మనేమో వాళ్ళు తీసుకున్నారు. ఇద్దరు ఉంటే వీళ్ళిద్దరిని ఇలా పంపించారు. చాలా బాధగా ఉంది, ప్రతీకారం తీర్చుకోవాలని కోపం ఉంది తనకి మనసులో. ఆమె ఏం చేసిందంటే ఆ రా ఆ హజాజ్
ఆ అతను ఆ ఖలీఫా ఆ పిలుచుకున్నప్పుడు ఏమంటుందంటే మేమేమి ఆ, కన్యలం కాదు. ఆల్రెడీ మమ్మల్ని మహమ్మద్ బిన్ కాసిము ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకొని నీకు పంపించాడు, ఏమని మేము పవిత్రులం అన్నట్టుగా నీ దగ్గరికి పంపించాడు. మేము ఆల్రెడీ వాడిన వాళ్ళం, మేము ఎంగిలైన వాళ్ళము. మా దగ్గర నువ్వేం చూస్తావు, ఇంకేం ఉంది మా దగ్గర నువ్వు తీసుకోవడానికి, నీ ఇష్టం ఏమైనా చేసుకో అని అంటారనమాట. కావాలని అంటారనమాట. ఆ అమ్మాయి కావాలని అంటుంది. ఎందుకంటే ఈ మహమ్మద్ బిన్ కాసిం ఇంత చేశాడు, మహమ్మద్ బిన్ కాసిం ని చంపించాలి అని. ఆ మాట అనేసరికి ఆయనకి వెంటనే ఏం చేశాడు, ఆ ఆల్ హజాజ్ ఖలీఫా కోపం వచ్చేసి మహమ్మద్ బిన్ కాసిం ఎక్కడున్నా పట్టుకురండి అని చెప్పేసి ఆ ఎద్దులతో ఆయన్ని ఎద్దుల చర్మంతో చుట్టేసి గాలి రాకుండా పట్టేసి చేయండి అని చెప్తే, ఆ విధంగా వాళ్ళు మన దేశంలో ఆ సింధుని అతను ఆక్రమించున్నాడు అనమాట. ముల్తాన్ని ఆక్రమించున్నాడు. ముల్తానికి బంగారు నగరం అని పేరు కూడా పెట్టున్నాడు అప్పుడు. ఎందుకంటే అంత సంపద ఉండింది మన దేశంలో. ఆ సంపద దానికి బంగారు నగరం అని పేరు కూడా పెట్టాడు అతను. అక్కడ ఉన్నాడు. అతన్ని తీసుకొని రండి అని చెప్తే తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే సమయంలోనే మార్గమధ్యలోనే కాసిం చనిపోయాడు. ఆ అమ్మాయి కోరికేంటిది, మమ్మల్ని ఇంత పని చేశాడు, మేము ప్రతీకారం తీసుకోవాలని. ఎప్పుడైతే ఆ ఖలీఫా వీళ్ళిద్దరిని రమ్మని అడిగాడో ఆ సమయంలో ఈ మాట చెప్పి ఆ అమ్మాయి తప్పించుకొనింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. ఎందుకని మహమ్మద్ బిన్ కాసిం చనిపోయాడు. ఇప్పుడు ఇంకా ఆల్ హజాజ్ కాడ తప్పించుకోవాలి కదా. ఇంకా ఈ ప్రతీకారం తీర్చేసుకుంది, ఇది అయిపోయింది. ఈయన కాడ తెప్పించుకోవాలి కదా. అప్పుడు ఈయన దగ్గర కాడికి వచ్చేసరికి ఇదిగో నేను చూడు, ఇలా చేశాను ఇరుగా అని చెప్పేసి ఆ చనిపోయిన శవాన్ని వీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇది చూడండి నేను ఎట్లాంటి వాడినో, నేను ఎంత గొప్పవాడినో అని చెప్తే, అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, అరే పిచ్చోడా, మా అమ్మ మా నాన్నని చంపి మా సోదరుణ్ణి చంపి మా రాజ్యాన్ని ఆక్రమించినందుకు నేను ప్రతీకారం కోసం ఈ మాట చెప్పాను. నేను చెప్పిన మాట నమ్మి నువ్వు ఈ పని చేశావు. ఆ నేను చెప్పింది నా ప్రతీకారం తీర్చుకోవడం కోసమే, అంత తప్ప వేరేం లేదు అని చెప్పి దానికి ఏమనిపించిందంటే, అప్పుడు దాకా వీళ్ళు హిందువులు వీళ్ళను అని ఆలోచించిన అతనికి ఈ అమ్మాయి ఎప్పుడైతే నిజం చెప్పేసిందో, అక్- అంటే ఆ అమ్మాయి చనిపోవడానికైనా సిద్ధంగా ఉంది కానీ ఆ విధంగా అతనితో ఉండడానికి అనేది ఇష్టం లేక తన ప్రతీకారం తీర్చుకోవాలని భావించి రెండు చేసుకుంది. అంటే తన మహిళ అనేది ఎక్కడా తక్కువ కాదు అనే విషయాన్ని పక్కన పెడితే, ముందు తన ఆలోచనలో తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాము, ఈ విధంగా ఇబ్బంది పడ్డాడు, నా సోదరుడు కూడా చనిపోయాడని బాధతో ఆమె ఆ విధంగా ఆ టైంకి ఆలోచించి తన మానాన్ని కాపాడుకుంది. తన రాజ్యాన్ని ఆ విధంగా చేసినందుకు ప్రతీకారం కూడా తీర్చేసుకుంది అనమాట. ఇది ఈ సందర్భం మీకు చెప్దామనిపించింది. ఇప్పటికీ వాళ్ళ వంశీ కరాచీలో ఉన్నారు, పాకిస్తాన్ లో ఉన్నారు. ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పటి హిందూ పాలకుడు అతను. ఇది చెప్పాలనిపించిందండి. అంటే ఆ అమ్మాయి చేసిన ఇక్కడ చెప్పిన దాంట్లో ఏంటంటే, మాన ప్రాణాల సమయంలో మనం అబద్ధం ఆడొచ్చు అని చెప్పారు కాబట్టి అది ఇక్కడ చెప్పాను. ఆ విధంగా మాన ప్రాణాల సమయంలో కూడా మనం అబద్ధం ఆడొచ్చు అని చెప్పేసి ఆ, ఈయన చెప్తున్నాడు అనమాట. ఇంక ఇది మనం పోయిన వారం చెప్పుకున్నాం. కులమును రాజ్యమును తేజము నిలుపు, నీ కుబ్జండు ఇది ఇది కులమును రాజ్యమును నీ కులాన్ని నీ రాజ్యాన్ని నీ యశస్సుని కూడా నిలుపుకో, నీ తేజాన్ని అంటే నీ ధైర్యాన్ని నిలుపుకో. మీ కుబ్జుండు విశ్వవరుండు అలతి బోడు, మీ కుబ్జుండు అంటే కుబ్జుడు ఆ విశ్వానికి విశ్వం ఆయనే. ఆయన ఎక్కడికి పోడు, అంత సులువుగా ఎక్కడికి పోడు. త్రివిక్రమ స్ఫురణ వాడై మూడు లోకాలను ఆ ఆ ఆ మూడు లోకాలను పాలించేవానే అయ్యి ఉండి బ్రహ్మాండం కలడే మాన్పనొకండు. మొత్తం బ్రహ్మాండం అంతా ఆయనే అయ్యి ఉంటాడు. మూడు లోకాలను మొత్తం ఉమ్, ఆ, వ్యాపించి ఉండేది అతనే. ఆ యొక్క మీ కుబ్జుండు నా పలుకు లాకర్నింపు, నా విను. ఆయన మామూలోడు కాదు. నీ పొట్టివాడు నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరో, ఆయన విశ్వానికి మొత్తము మూలము ఆ విష్ణువు. అతను మూడు లోకాలను మొత్తం కలిపి తీసుకుంటాడు. నీ దగ్గర ఇంకేమి ఉంచడు. నువ్వు అడిగిన మూడు అడుగులతో నా పలుకు విను, నా మాటలు విను. ఆ, దానము గీనము అనేది ఇస్తాను, దానం ఈయనని చెప్పు అని చెప్పి ఆయనకు చెప్తాడనమాట. నువ్వు దానం ఇస్తానని చెప్పి నువ్వు అనద్దు, దానం ఈయనని చెప్పయ్యా, ఒక మాట నా మాట వినయ్యా, నేను గురువుగా నీకు చెప్తున్నాను, నీ మేలు కోరి చెప్తున్నాడు అనమాట. ఆ మాట చెప్పినప్పుడు ఇక్కడ తెలుస్తుంది. అంటే తన శిష్యుడు ఏ విధంగా నాశనం అయిపోతున్నాడా, ఏ విధంగా ఇబ్బంది పడతాడా, ఏం లేకుండా ఏ విధంగా పోతాడా అనే బాధ గురువులో కనిపిస్తుంది. కానీ బలి చక్రవర్తి దగ్గర మాత్రము ఆ ఇచ్చిన మాట మీద నిలబడతాను అని ఆయన కనపడుతుంది అనమాట.
నిజమానతి నిశ్చితివి నువ్వు మహాత్మా గురువా, నువ్వు నాకు మంచి మాట ఇచ్చావు, మంచి మాట చెప్పావు. మహిని అంటే ఈ మహా అంటే ఈ మొత్తం మహిని గృహస్థ ధర్మంబు. ఈ సమస్త లోకంలో గృహస్థులకి ఇది ధర్మం. కాని అర్ధంబు కామంబు యశమును వృత్యు నెయ్యది ననియు నర్ద లోభమున నర్ది బొమ్మను టెట్లు నేను నా దగ్గరది అంతా ఉన్నింది. ముందే చెప్పాను, నేను ఏం అడిగినా ఇస్తాను, నువ్వేదైనా కావాలంటే కోరుక అని నేను చెప్పాను. ఈ రోజు అర్ధ లోభమున నాకు ఏదైతే ధనం ఉందో ఆ ధనం మీద ఆశతో, లోభం అంటే ఆశ, అత్యాశ, పేరాశ, ఆ లోభముతో నేను ఆయనని ఎట్లా పొమ్మనుటెట్లు ఎట్లా పొమ్మంటాను. పలికి లేదనుట కంటే నేను పలికాను, ఇస్తానని చెప్పాను. నేను ఇంక ఇస్తానని చెప్పిన తర్వాత నేను ఈ లేదనుట కంటే ఇవ్వను అని మళ్ళా చెప్తే ఆ పాపం ఎట్లాంటిది, నేను ఆ పాపాన్ని ఏ విధంగా మోసేని. ఎట్టి దుష్కర్మునే భరించద గాని సత్యహీనుని మోవజాలననుచు పలుకిదే తొల్లి భూదేవి తోడా. భూదేవి అంట బ్రహ్మతో చెప్పిందంట ఏమని, నేను ఎటువంటి చెడ్డ పని చేసేవాడినైనా, ఎటువంటి దుష్కర్మలు చేసేవాడినైనా నేను భరిస్తాను కానయ్యా, అబద్ధం ఆడేవాడిని, ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేను అటువంటి వాడిని నేను మోయలేను, నా చేత కాదు అని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పిందంట. సమరము నుండి తిరుగు చచ్చు కంటే సమరం యుద్ధరంగం జరుగుతుంది, యుద్ధంలో ఎనికి అమ్మో యుద్ధంలో చనిపోతాను ఎద్దులే అని చెప్పి యుద్ధంలో వెనుక తిరిగి వచ్చుట కంటే మరణించడం మేలు కదా, అక్కడ యుద్ధరంగమున వీరమరణం పొందుట మేలు కదా. పలికి బొంకక నిజమున బరుగు కంటే అంటే నేను చెప్పాను ఇస్తానని, ఇస్తానని చెప్పి ఇప్పుడు అబద్ధం మాడుటం అనేది మానధనులకి మంచిది కాదు. నేను ఎవరైతే యుద్ధరంగానికి వెళ్తారో వాళ్ళు వెనిగి తిరిగి వచ్చుట కంటే వీరమరణం పొందడం ఎట్లయితే సంతోషమో, ఇచ్చిన మాటని అబద్ధం మళ్ళీ వెనక్కి తీసుకునే కంటే ఇచ్చేయడమే మంచిది అని చెప్పి చెప్తుందనమాట. ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తాను. సమరము నుండి తిరిగి వచ్చుట కంటే, యుద్ధరంగం నాది వెనక్కి తిరిగి వచ్చుట కంటే ఆ వీరమరణం పొందడం మేలు అనే దగ్గర మనకు చిన్నప్పుడు మన పుస్తకాలలో ఖడ్గతిక్క అనేది కథ ఒకటి ఉండేది, అందరం విన్నాం. యుద్ధం నుంచి పాపము ఆయన ఇంటికి వచ్చినాడని వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య అందరూ పాపము ఆయన్ని అంతగా ద్వేషించి ఆ నెల్లూరు మన్మసిద్ధి మహారాజు కాటమరాజుకి మధ్యలో జరిగిన ఆ, ఆ, కథ ఇది. వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన యుద్ధం ఇది. ఆ యుద్ధ రంగంలో ఆ ఖడ్గతిక్కన యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి పాపము యుద్ధ రంగంలో ఎందుకులే అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చాడు అతను. ఎందుకు వెనక్కి తిరిగి వచ్చాడంటే కాటమరాజు చెప్పినంత నిజము. పాపం వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ గోవులను చూసుకునే వాళ్ళు, ఆ గోవుల పైన అంత ప్రతాపం మనం ఎందుకు చూపించాలి అని చెప్పి అతను ఆ ఉన్ని నమ్మి బయటకు వచ్చాడు, వెనక్కి వచ్చాడు. ఇది వచ్చినందుకు ఈ రాజ్యం అందరూ ఒప్పుకోరు కదా, నువ్వు వెనక్కి వచ్చావని ఆయనకి వాళ్ళ ఆవిడ మనం కథలో చిన్నప్పుడు బుక్ లో ఉంది, పసుపు ముద్ద అవన్నీ తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టి స్నానం చెయ్యయ్యా అంటే పాపం ఆయనకి చాలా బాధేస్తుంది. ఇంకా వద్దులే ఈ బాధపడడం కంటే యుద్ధరంగంలో చనిపోవడం మేలనేసి ఆయన బయటకు వచ్చి యుద్ధరంగానికి వెళ్ళి వీరమరణం పొందుతాడనమాట. ఇప్పుడు కూడా మనము మొన్న జరిగిన యుద్ధంలో అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి బాబు మురళీ నాయక్ కూడా మరణించాడు. మొన్న ఆపరేషన్ సింధూర్ లో కూడా అలా జరిగిందనమాట. యుద్ధరంగంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వెనుదిరిగి అంటే భయపడి వెనక్కి తిరిగి రాకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, బలి చక్రవర్తి చెప్తాడు ఇక్కడ, నేను మాట తప్పను అంటున్నాడన. అలాగే ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ, చాలా ఇది చాలా బాగుంటుంది ఈ పదము. దాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజము నొకట చేకురు భంగిం అంటే ఆ పొలం అనే రైతు మంచి సారవంతమైన పొలం లభించింది అనుకోండి, ఆ పొలముకి సరిపడ మంచి క్షేత్ర బీజాలు అంటే విత్తనాలు, మంచి విత్తనాలు లభించాయి అనుకోండి, ఆ రైతు పంట వేస్తే, ఆ విత్తనాలు వేస్తే ఆ పంట అంత ఏపుగా పెరిగి అంత ఉత్పత్తి బాగా అవుతుంది, సమృద్ధిగా బాగా పండుతుంది పంట. అటువంటిది ఏ విధంగా అయితే రైతుకి మంచి పొలము, మంచి విత్తనాలు ఒకే చోట దొరకడం అంటే, అలాగే ఈ సంపద ఉంటే, ఈ సంపద అలాగే దానం తీసుకునే ఓ వ్యక్తి ఉత్తముడై ఉండడం అనేది చాలా అరుదు అంటున్నాడు. ఏం చేయాలంటే ఇక్కడ నా దగ్గర సంపద ఉంది, ఈ సంపదని ఇ- ఇస్తే
తీసుకునేవాడు ఉత్తముడై ఉండాలి. మరి అంతటి గొప్ప మహావిష్ణువే ఇక్కడికి వచ్చి ఈ దానం తీసుకోవడానికి వచ్చి ఉంటే, అంత గొప్పవాడికి నేను దానం ఇవ్వబోతున్నాను అంటే ఇంకా ఏమి కావాలి నాకు? అంతకంటే మించి ఇంకేమి కావాలి? అదే నాకు అదృష్టం కదా అంటున్నాడు. ఇప్పుడు మనం అనేక మందిని దానాలు చేస్తాం. దానాలు అనేవి అనేక ఆ, కొన్నిసార్లు అనేది ఫలము అందుతుంది, ఇంకోసారి అందదు. అంటే ఏదో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది ఒక్కోసారి అనేది. అంటే ఆ దానం బూడిదలో పోసిన పన్నీరు కాదు ఇక్కడ. నేను ఎంత అదృష్టవంతుని, అది తీసుకునేటువంటి వాడు ఉత్తముడై ఉన్నాడు. నా దగ్గర సంపద ఉంది, నేను ఇస్తానంటే ఎవరైనా వస్తారు. కానీ ఆ సంపద ఎవరికి ఉపయోగమో, ఎవరికి అవసరమో అలాంటి వ్యక్తికే కదా మనం దానం ఇవ్వాలి. ఆ దానం ఇచ్చేది కూడా మనం ఏం చెప్తున్నాడు, ఉపయోగపడే వారికి దానం ఇవ్వాలి. అది ఇక్కడ తీసుకునే వ్యక్తి ఎవరు? అసలు ఎంత మహానుభావుడు, ముల్లోకాలను పాలించేవాడు నా దగ్గరకు వచ్చి దానము తీసుకోవడానికి వస్తే, అంత ఉత్తమమైనటువంటి వ్యక్తి నాకు దాన గ్రహీతగా లభిస్తుంటే అంతకంటే నాకు ఇంకేంది అని చెప్పి అడుగుతున్నాడు. మనము ఆ దేవదేవుడు మన దగ్గరకు వచ్చి తలుపుచ్చుకొని కాలింగ్ బెల్ కొట్టి ఆ అమ్మవారు లక్ష్మీదేవి స్వామి వచ్చి మన దగ్గరకు వచ్చి అడిగితే మనం ఎంత అదృష్టవంతులం అండి. మన దగ్గర ఉన్నదంతా లేరని అని అంటాం, కానీ ఇంకా వేరే ఏమి దొరకదు. ముఖ్యంగా ముందు వాళ్ళిద్దరు కనపడ్డారంటే మనకేం మాటలు రావులేండి. అది మాత్రం మనం ముందు తెలుసుకుంటాం. ఎవరమైనా కూడా ఆయన ప్రత్యేకత మనం గమనించామో లేదో, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధికి వెళితే మన ఏ కోరికలు ఏం ఉండవు. ఆయన రూపం చూసామా, ఆయన చెయ్యిని చూసామా, ఏం చూసాము ఏందని చూస్తాం, కానీ ఏం కోరుకోం. అలాంటిది అంత గొప్పవాడు ఉత్తముడిగా నా దానం స్వీకరించడానికి దాన గ్రహీతగా వస్తుంటే నాకు అంతకంటే ఇంకేమి అంటున్నాడు అనమాట. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఇంకొకటి చెప్తాడు. ఉడగని క్రతువుల వ్రతముల అంటే అక్కడ తెరగకుండా అనేక యజ్ఞాలు యాగాలు చేస్తూనే ఉంటారు మన పెద్దవాళ్ళు, మన రాజులు అందరు చేస్తూనే ఉన్నారు. మునులు మునీశ్వరులు అనేక మంది చేస్తున్నారు క్రతువులు. పొడగన జననట్టి పొడవు పొడవున అన్ని క్రతువులు చేసిన అన్ని చేసిన యజ్ఞహసుని ఆయనకి ఇస్తామని చెప్పిన ఆ స్వామి ప్రత్యక్షం అవడం అనేది చాలా ప్రత్యక్షమయ్యేది. అంత త్వరగా ఆయన అందరికి ప్రత్యక్షమవుడు. అలాంటి వ్యక్తి మహానుభావులు మునులు అదే ఉమ్, ధ్యాసలో ఉండి ఆ వేదాలను చదువుతూ ఆ క్రతువులన్నీ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆ స్వయంగా వచ్చి ఆ రూపం కనిపించదే. అటువంటి వ్యక్తికి అంత పొడవైనటువంటి వ్యక్తి, విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి చిన్నవాడై ఒడ్డు పోయి 3 అడుగుల ఆ పొడవుకు దిగిపోయి, అంటే విశ్వమంతా ముల్లోకాలను వ్యాపించే వ్యక్తి, విశ్వమంతా ఆయన ఉన్నటువంటి అతను పొడవునా కురుచై చిన్నవాడైపోయి నా కోసం కురుషవాడైపోయి నా దగ్గర వచ్చి నన్ను అడిగాడు. నన్ను అడుగుతున్నప్పుడు నిడరాదే మహానుభావ ఇష్టార్థంబు అతడు కోరింది నేను ఇవ్వకపోతే గురుదేవా అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఎంతో మంది అనేక మంది యజ్ఞయాగాలు మనం చూస్తూనే ఉన్నాం. అనేక యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయి. ఆ స్వామి రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటారు, క్రతువులు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు. ఆ స్వామిని మనము అనుగ్రహించమని అనేక చేస్తుంటాం. కానీ ఆయన తొందరగా ఆయన మనకి ప్రత్యక్షంగా కనిపించాడు. నేను ఏం చేయకుండానే నాకు ఇంత గొప్పవాడు పొట్టివాడైపోయి నా ఎదురుగా కనపడుతుంటే నాకంటే మించింది ఏముంది? ఆయన అడిగింది ఇవ్వకపోతే ఇంకా ఏం చెయ్యను నేను అని చెప్పేసి తనలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆయన తెలియజేస్తున్నాడు అనమాట. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. అంటే అంతటి గొప్పవాడు నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, పుట్టివాడైపోయి నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నాడు అని. ఇంకా ఇక్కడ